హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇన్ దిస్ వీడియో కంటిన్యూ చేద్దాము. యాంగిల్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. థర్డ్ వన్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఏం లేదు, ఇది ఒక కర్డ్ అనుకోండి, పోనీ లేకపోతే ఒక ఆర్క్ అనుకోండి. ఒక ఆర్క్ నుంచి ఒక కర్డ్ నుంచి 2 ఆర్క్స్ డ్రా చేశారు. ఇలాగా ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది అంటే సెంటర్లోనే థీటా యాంగిల్ అయింది. అదే దీనికి మళ్ళీ ఎక్స్టెండ్ చేసి ఆపోజిట్లోనే ఎక్స్టెండ్ చేస్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఆపోజిట్ అనేది ఇక్కడ 90 ఉంటే ఇక్కడ 45 ఉంటుంది, θ/2 ఉంటుంది అని చెప్పాను కదా. ఓకే, నెక్స్ట్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అనేసి అంటే ఒక సర్కిల్లోనే 4 సైడ్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి? 1 2 3 4 ఉంటాయి కదా సర్కిల్లోని 4 క్వాడ్రిలేటర్స్. ఇది అనేది ఆపోజిట్స్ అనేవి ఎప్పుడు కూడా ఆపోజిట్ సమ్ అనేది 180 ఉంటుంది. అదే ప్యారలాగ్రామ్లో నార్మల్ ప్యారలాగ్రామ్లో ఇచ్చారు అనుకోండి, ఎడ్జసెంట్స్ అయితే సమ్ అయితే సమ్ అయితే ఏముంటుంది? 180 ఉంటుంది. ఓకేనా? అలాగా నెక్స్ట్ కమింగ్ టు ద లాస్ట్ వన్. ఏంటి చెప్పాను? ట్యాంజెంట్స్ యూస్ చేసుకుని అనేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్కిల్. ట్యాంజెంట్ అంటే ఏంటి? మనకు తెలిసినంత మేరకు ట్యాంజెంట్ అంటే ఏంటి? సర్కిల్ సర్కిల్కి చిన్న టచ్ అయినా కూడా ట్యాంజెంట్ అవుతుంది. ట్యాంజెంట్ ఇది ఒక పి అనేది 2 సర్కిల్స్ అనుకోండి, అదే 2 ట్యాంజెంట్స్ అనుకోండి. ఇక్కడి నుంచి సెంటర్ నుంచి ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి సెంటర్ నుంచి ఒక ఎక్స్టెండెడ్ లైన్ అని గీసుకున్నారు. ఒకవేళ ఇది ఒక రేడియస్ అనుకోండి, ఇది రేడియస్ అనుకోండి, ఇది ఒక రేడియస్ అనుకోండి. ఇక్కడ 60 ఉందనుకోండి, 60 ఉందంటే ఈ ట్యాంజెంట్స్ని ఎలాగంటే 30 డివైడ్ చేస్తుంది. 90 ఉంటే 45 100 ఉంటే 50 30 ఉంటే 15 90 అంటే 45 180 అంటే 90 ఆల్మోస్ట్ 180 ఉండదు అనుకోండి, మామూలు చెప్తున్నాను. 180 అయితే ఇలా ఉంటుంది. అదే ఇక్కడికి వచ్చేసరికి ఇది అనేది ఎప్పుడైనా కూడా రేడియస్ ట్యాంజెంట్ అనేది 90 డిగ్రీస్ చేస్తుంది. ఇక్కడ కూడా రేడియస్, ఇది రేడియస్ అని చెప్పాను కదా, ఇది ట్యాంజెంట్ అని చెప్పాను కదా, రెండింటికి 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఇక్కడ 90 ఉందనేసి అంటే ఇక్కడ ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. మీరు అబ్జర్వ్ చేసారు లేదా? ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఎక్కడో యాంగిల్, ఎక్కడో 90 డిగ్రీ, ఇది 90 డిగ్రీస్ కామనే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 40 అని తీసుకోండి, మొత్తం 80 అనుకోండి, ఇదంతా 80 అనుకుంటే ఇది 40 డివైడ్ చేస్తుందని చెప్పాను కదా. అదే ఇక్కడ ఒకటి 40 అని అంటే 130. అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది? ఈ యాంగిల్ అనేది 50 అవుతుంది. ఎందుకంటే సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ కదా. ఇక్కడ 90, ఇక్కడ 40 ఎంత అయింది? 130 ప్లస్ 50 180 అంటే ఇక్కడ 50 డిగ్రీస్. ఇక్కడ కూడా ఇక్కడ 90, ఇక్కడ 40, ఇక్కడ 50. ఓకేనా? అది మన వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.